అందులో వీడు ఫస్ట్ ఉంటాడు అసలు. ఇది ఈ రోజు లైవ్ లో వీక్షిస్తున్న వాళ్ళు, తర్వాత వినబోతున్న వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోండి. నా విషయంలో నాకున్న భారం చెప్తున్నా. లోకంలో నేను దాదాపు 20 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా అబద్ధాన్ని నేను మొక్కాను, ఆరాధించాను, పారంపర్యాన్ని గౌరవించి. అసలు వీడి ఒళ్ళంతా ఇష్టమేనండి, వీడికి నోరంతా గబ్బే. అసలు ఎక్కడ సందు దొరికితే లేకపోతే ఎక్కడో చాట క్రియేట్ చేసుకుని మరి అది అబద్ధం, నేను దాన్ని మొక్కాను, అవి వేస్ట్ అని ఈయన ఏం చేయాలి? అసలు చిలకలూరిపేటలో హిందువులు లేరండి అసలు? అని మాట్లాడేవాళ్ళు ఎవరు లేరా? నేను మొక్కారా 13 ఏళ్ళు 14 ఏళ్ళు 15 ఏళ్ళు వచ్చేదాకా ఒక అబద్ధాన్ని నమ్మి, ఒక అబద్ధపు దేవుడిని నమ్మి హిందుత్వాన్ని అవమానించాను నేను కూడా చిన్నప్పుడు. నాకు కూడా విషయాన్ని నూరిపోశారు. నేను ఇప్పుడు అసత్యాన్ని చీల్చుకొని వాస్తవంలోకి, సత్యంలోనికి వచ్చి ఈ బురదంతా కడుగుతున్నా ఇప్పుడు. మా తాత, మా ముత్తాత, మా అయ్య మొత్తం దానికే మొక్కారు. సో నేను కూడా దాన్నే ఫాలో అవ్వాలని 20 ఏళ్ళ ప్రాయం వచ్చిన దాకా పారంపర్యాన్నే ఫాలో అయ్యాను, ఒక అబద్ధాన్ని. మా